హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రజెంట్ మనతో పాటు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం మేడం. నమస్తే. మేడం, మనం ఎన్నో పరువు హత్యలు చూసాం, మనం మాట్లాడుకున్నాం. ఇంకొన్ని ప్రేమ, పెళ్లి, ఈ తాలూకు హత్యలు ఇవన్నీ చూసాం, చాలాసార్లు చర్చించుకున్నాం కూడా. ఇప్పుడు అటువంటి ఒక ఘటన జరిగింది మేడం. అంటే బావ పొట్టిగా ఉన్నాడని చెప్పేసి బావమరిదే చంపేస్తాడు, అక్క భర్తనే చంపేయడం జరిగింది. సో ఈ ఘటన ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనం సృష్టిస్తుంది. అసలు ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని, అసలు ఏం జరిగింది ఈ ఇష్యూలో, మీరేం చెప్పగలరు మేడం దీన్ని? ఇది క్లియర్ కట్ గా అసలు నేను మొదటి నుంచి కూడా ఈ కులాంతర మతాంతర వివాహాలు ఇవి ఈ హత్యల్ని నేను పరువు హత్యలుగా ఎప్పుడు నేను తీసుకోను. వీటిని కులోన్మాద మతోన్మాద హత్యలుగా చూడాలి మనం. పరువు హత్య అనకూడదు. ఇప్పుడు పరువు పోయింది ఎవరికి? పోనీ ఇది పరువు హత్య అనుకుందాం. పరువు ఎవరికి పోయింది? రేపు జైల్లో కూర్చునేది ఎవరు? జైలుకి వెళ్తే ఎవరికి పరువు పోద్ది? ఈ జ్ఞానం, ఈ బుద్ధి జ్ఞానం గనక ఉంటే గనక ఇట్లాంటి పనులు ఎవరూ చేయరు. నిన్నగాక మొన్న కూడా కూతురు ఇష్టం లేని పెళ్లి చేసుకుందని చెప్పి మామగారు అల్లుడిని చంపేశాడు. వీళ్ళు ఏమనుకుంటారంటే, మేము అనుకున్నాం కాబట్టి, మేము వద్దన్నాం కాబట్టి ఆగిపోవాలి, మేము చేసుకోమన్నాం కాబట్టి చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక చోట 13 ఏళ్ల పిల్లకి 35 సంవత్సరాలు అతనికి ఇచ్చి పెళ్లి చేశారు మెదక్ జిల్లాలో. ఆ అమ్మాయికి ఏం తెలుసు పెళ్లి చేసుకోవాలని? ఎవరు చేశారు ఈ పని? కుటుంబ సభ్యులే కదా చేస్తారు. అంటే మీరు చేసుకోమంటే చేసుకోవాలి, వద్దంటే ఆపేయాలి. వాళ్ళకి ఇష్టమై వాళ్ళు పెళ్లి చేసుకుంటే చంపేస్తారు. ఏమి అసలు మనం ఏ యుగంలో ఉన్నాం అసలు అనిపిస్తుంది నాకు ఆలోచిస్తుంటే. మనం ఏమన్నా ఆదిమ యుగంలో ఉన్నామా? అసలు ఈ పర్టికులర్ కేసు చూసుకుంటే గనక ఇంతకంటే దారుణం అసలు ఇంకోటి ఉండదు. వాళ్ళిద్దరికి ఇష్టమైంది. పొట్టుకున్నారా, పొడుగున్నారా, నల్లగున్నారా, ఎట్లున్నారా అనవసరం. వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు. తల్లిదండ్రులు ఇష్టపడకపోయినా ఇద్దరు మేజర్లు పెళ్లి చేసుకునే హక్కు ఉంది. వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. మాకెందుకు మీతో ఈ తలకాయ నొప్పి అని చెప్పి వాళ్ళ దోవను వాళ్ళు బతుకుతున్నారు. ఇతను పదే పదే వాళ్ళ మీదకి చంపుతానని, అది చేస్తానని, ఇది చేస్తానని బెదిరిస్తున్నాడు. ఎందుకైనా మంచిదని చెప్పి పోలీసుల్ని ఆశ్రయించారు. పోలీసుల్ని ఆశ్రయించినప్పుడు పోలీసులు కూడా కౌన్సిలింగ్ ఇచ్చామని చెప్తున్నారు. ఏ మాదిరి కౌన్సిలింగ్ ఇచ్చారో అర్థం కావట్లే. మరి అయినప్పటికీ కూడా వీడు ఒక జులాయి వెధవ, ఈ జులాయి వెధవ 10 మందిని వెంటేసుకొని కత్తులతోటి పాపం అబ్బాయిని చంపేశాడు. ఇప్పుడు ఇది ఈ కుటుంబానికి ఎంత క్షోభ అంటే, ఇప్పుడు కొడుకు చచ్చిపోయాడా, ఇప్పుడు అతను తల్లిదండ్రులు ఎంత బాధపడతారు? వీళ్ళ కొడుకు ఇప్పుడు వీడు జైలుకి పోతాడు. సరే, ఇది అట్లా అట్టి పెట్టండి. అసలంటూ అంతర్ధానం అయిపోయాడు కొడుకు వాళ్ళకి, ఆ తల్లిదండ్రులకి. ఆ అమ్మాయి ఇష్టపడి పెళ్లి చేసుకున్న అమ్మాయికి భర్త లేకుండా పోయాడు. అసలు ఇప్పుడు వీడు ఎవడైనా ఇప్పుడు ఒక కొడుకుకి చాలా ప్రాధాన్యత ఇస్తారు మన కుటుంబాల్లో. ఇదే చాలా తప్పు. వాడిని ఒక హీరోలు పెంచినట్టు పెంచుతారు. వంశోద్ధారకుడని, తలగొరువు పెడతాడని. ఆ కొడుకు తలగొరువు పెడితేనే తండ్రి స్వర్గానికి వెళ్తాడంట. మరి ఇట్లాంటి కొడుకు తలగొరువు పెడితే స్వర్గానికి వెళ్తారా? నిజంగా స్వర్గం నరకం ఉంటే అసలు వీళ్ళని ఈ పెంపక లోపం ఇది. ఈ పెంచేటప్పుడే అంటే ఇప్పుడు అక్క ఎవరిని పెళ్లి చేసుకోవాలో కూడా వీడిని నిర్ణయిస్తాడు, చెల్లి ఎవరిని పెళ్లి చేసుకోవాలో వీడే నిర్ణయిస్తాడు. అసలు ఈ మగపిల్లాడికి ఇంత హక్కు ఉండటం ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఈ తల్లిదండ్రులు ఎట్లా ఈ విధంగా పెంచారు? పైగా ఇది వెళ్ళి పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఆగింది కేసు. అసలు పోలీసులు వాళ్ళు ఇచ్చిన కౌన్సిలింగ్ ఏంటి? ఇది క్లియర్ కట్ గా ఈ అబ్బాయి ఎవరైతే చంపాడో ఇతనుకి నేర మనస్తత్వం ఉంది. అది వాళ్ళు కనిపెట్టలేకపోయారు. ఇప్పుడు ఎవరైనా ఒక మనిషిని చంపుతాను అని పదే పదే బెదిరిస్తున్నాడు అంటే వాళ్ళలో నేర మనస్తత్వం ఉంది. ఆ నేర మనస్తత్వం మాటలతో చెప్తే చాలదు, అతనికి ఒక ట్రీట్మెంట్ కావాలి. ఇది పోలీసులు గ్రహించలేకపోయారు. ఇప్పుడు ఇట్లాంటప్పుడు ఏంటి అంటే, ఇలాంటి కేసులు చిన్న ఏదో స్టేషన్లో ఒక ఎస్ఐయో సిఐయో కూర్చుని మాట్లాడితే సెటిల్ అయ్యే కేసులు కాదు ఇవి. ఇది వీడు ఒక సంఘ విద్రోహ శక్తిగా
యాంటీ సోషల్ పర్సనాలిటీగా డెవలప్ అయ్యాడు కాబట్టి, వీడికి నేర మనస్తత్వం ఉంది కాబట్టి, వీడికి ఖచ్చితంగా ఇప్పుడు తెలంగాణలో షీ టీమ్స్ పనిచేస్తుంటాయి. ఈ షీ టీమ్స్ పనిచేసేటప్పుడు షీ టీమ్స్ వాళ్ళు ఏం చేస్తారంటే, నేను కూడా ఒకప్పుడు కౌన్సిలింగ్ చేశాను షీ టీమ్స్లో. ఏంటి అంటే, ఎవరైనా ఒక అమ్మాయి కంప్లైంట్ చేసింది అనుకోండి ఒక అబ్బాయి మీద, పిలిపిస్తాం కదా, పిలిచినప్పుడు తల్లిదండ్రులు కూడా పిలుస్తాం. ఓకే, తల్లిదండ్రులు కూడా పిలిచి కూర్చోబెట్టి, మీ అబ్బాయి ఈ తప్పు చేశాడంటే వాళ్ళు ఒప్పుకునేవాళ్ళు కాదు. వాళ్ళని తీసిన ఫోటోలన్నీ ఇప్పుడు మనం అతను ఎవరైనా అమ్మాయిని ఏడిపించేటప్పుడు పోలీసులు డెకాయ్ ఆపరేషన్ చేసి మొత్తం ఉంటాయి కదా బస్ స్టాండ్లో బస్ స్టాపుల్లో చూస్తూ ఉంటారనమాట. మామూలుగా ఉంటారు, పోలీసుల ముందు అయితే చెయ్యరు కదా, మామూలుగా ఉంటారు. అప్పుడు వీళ్ళు ఈ ఫోన్ తోటి ఈ ఫోటోలు తీస్తారనమాట. ఆ ఫోటోలు చూస్తే అప్పుడు నమ్మేవాళ్ళు తల్లిదండ్రులు, ఇంకా వాళ్ళు ఏడ్చేవాళ్ళు, మీరే బుద్ధి చెప్పాలి, మీకే బాధ్యత, మీ చేతుల్లో పెడుతున్నాం అన్నట్టు మాట్లాడేవాళ్ళు. సరే, వాళ్ళకి ఏంటంటే వాళ్ళ స్థాయిని బట్టి, వాళ్ళు చేసిన తప్పు స్థాయిని బట్టి మేము ఆలోచించి, ఒకసారి కౌన్సిలింగ్ ఇస్తే సరిపోద్దా, 2 సార్లు కౌన్సిలింగ్ ఇస్తే అయిపోద్దా, ఒకవేళ 5 సార్లు కౌన్సిలింగ్ ఇస్తే సరిపోద్దా, లేదు అంటే కనుక ఏదైనా ఒక కౌన్సిలింగ్ సెంటర్కి పంపించి వాళ్ళ పర్సనాలిటీ అసెస్మెంట్ చేపించేదాన్ని నేను. ఓకే, చాలా మంది ఈ పద్ధతి తీసుకునేవాళ్ళు కాదు, కానీ నేను ఈ పద్ధతి తీసుకునేదాన్ని. ఏంటి అంటే, అసలు వీళ్ళ మనస్తత్వం ఏంటి అని అక్కడికి పంపిస్తే వాళ్ళు మనకి క్లియర్గా ఇచ్చేవాళ్ళు. వీళ్ళ మనస్తత్వం ఇలాంటిది, వీళ్ళ వ్యక్తిత్వంలో ఇలాంటి లోపాలు ఉన్నాయి, దుందుడుకు మనస్తత్వం ఉంది అని చెప్పి వాళ్ళు ఇస్తే, ఆ తల్లిదండ్రుల్ని మళ్ళీ అక్కడికి పంపించి కౌన్సిలింగ్ ఇప్పించేవాళ్ళం. థెరపీస్ అంటారు వాటిని. కొంచెం ఖర్చు అవుతుంది, అయినా పర్వాలేదు. ఎందుకంటే ఒక నేరస్తుడు మన దృష్టికి వచ్చాడు అంటే, దృష్టికి రాని నేరస్తులు చాలా మంది ఉంటారు. మంచుకో చెడుకో ఒక నేరస్తుడు మన దృష్టికి వచ్చాడు అన్నప్పుడు అతని పైన మనం సరియైన శ్రద్ధ పెట్టాలి, ఇంపార్టెన్స్ ఇవ్వాలి. దానికి ఇచ్చి మనం దాని గనక అతనిలో ఉన్న ఇప్పుడు వీళ్ళందరికీ జరిగిన నష్టమే అతనికి ఎంత నష్టం, అతనికి కూడా నష్టమే కదా. ఒక 22-23 ఏళ్ల కుర్రాడు రేపటి నుంచి జైల్లో కూర్చోవడం హర్షణీయమా? అసలు కాదు కదా, అతనికి కూడా నష్టమే కదా. అసలు ఇప్పుడు ఈ విషయంలో బయటపడలేదు అనుకోండి, అనుకుందాం కాసేపు, మనస్తత్వం అలా ఉందనుకోండి, వీడు ఇంకెన్ని నేరాలు ఘోరాలు చేసేవాడు కదా, అసలు ఇప్పటికే ఎన్ని చేశాడు. అక్కడ పోలీసులది ఫెయిల్యూర్. ఈ కేసులో తల్లిదండ్రుల పెంపకం ఎంత ఫెయిల్యూరో, పోలీసులది కూడా అంతే ఫెయిల్యూర్. పోలీసులు సరిగా కనిపెట్టలేకపోయారు. అంటే వాళ్ళకి తెలిసిందేంటి, పోలీసులకి 4 బూతులు తిట్టడం, గట్టిగా అరవటం, 3rd డిగ్రీ ప్రయోగించటం. వాళ్ళ దృష్టిలో శిక్షణ అంటే ఇది, అది కానే కాదు. ఇక్కడ నాకు ఈ టోటల్ కేసులో ఫెయిల్యూర్ మొత్తం నాకు పోలీసులదే అనిపిస్తుంది. పోలీసులు వాళ్ళ పద్ధతి మార్చుకోవాలి, వాళ్ళు రొటీన్కి భిన్నంగా ఆలోచించగలగాలి. ఇక్కడ తెలంగాణలో అలా ఆలోచిస్తున్నారు కాబట్టి చాలా కేసులు, షీ టీమ్ దగ్గర దాకా వచ్చిన కేసులు, చాలా కేసులు మంచిగా అయ్యారు చాలా మంది అబ్బాయిలు. మళ్ళీ వాళ్ళు 2వ సారి 3వ సారి కౌన్సిలింగ్కి వచ్చినప్పుడు తల్లిదండ్రులు చెప్తున్నారు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. వీళ్ళు ఒక అమ్మాయి స్కూటీ మీద వెళ్తోంది, మగ పిల్లలు బైక్ మీద వెళ్తుంటే ఆమెకి ఏం అర్జెంట్ ఉందో ఆమె కొంచెం స్పీడ్గా వెళ్తుంది, వీళ్ళని ఓవర్టేక్ చేసిందంట. వీళ్ళేమో ఇద్దరుండి మాట్లాడుకుంటూ వీళ్ళు స్లోగా వెళ్తున్నారు, ఆమె ఓవర్టేక్ చేసింది. ఒక ఆడ మనిషి నన్ను ఓవర్టేక్ చేయడం అనే కోపం వచ్చింది వాడికి. వచ్చేసి ఏం చేశాడు, ఆమెను ఓవర్టేక్ చేశాడు. ఆమెను ఓవర్టేక్ చేసి తిట్టాడు ఆవిడ్ని. తిడితే ఆవిడేం చేసింది, తన దగ్గర ఉన్న తిట్టిందని చెప్పి వీడు నవ్వులతో ఊసాడు ఆవిడ మీద. ఆవిడ దగ్గర హెల్మెట్ ఉంటుంది కదా, హెల్మెట్ పెట్టి 2 కొట్టి వెంటనే షీ టీమ్స్కి కంప్లైంట్ చేసింది. అయితే ఈ కేసు నా పక్కన కౌన్సిలింగ్ చేసే అమ్మాయికి వచ్చింది. ఆ అమ్మాయి ఏం చేసిందంటే 5 సార్లు ఇచ్చింది
కౌన్సిలింగ్ 5 సార్లు రావాలని రాసింది అక్కడ రిపోర్ట్ లో. రాసి ఫస్ట్ డే వాళ్ళ అమ్మకి ఏం చెప్పిందంటే, మీ అబ్బాయికి ఆడవాళ్ళంటే గౌరవం లేదు, ఆడవాళ్ళంటే మా వెనకే ఉండాలి, వాళ్ళు మా ముందు దూసుకుని వెళ్ళకూడదు అనే మనస్తత్వం ఉంది. అంటే ఇట్లాంటి వాళ్ళు ఏం ఆలోచిస్తుంటారంటే, ఆడవాళ్ళంటే వంట చేయడానికే పనికొస్తారు, వాళ్ళేంటి బండ్లు వేసుకుని రోడ్ల మీద తిరుగుతున్నారు, పైగా మగాళ్ళ కంటే స్పీడ్గా వెళ్తున్నారు, ఇట్లాంటి ఆలోచనలు ఉన్నాయి. కాబట్టి మీ అబ్బాయి చేత వంటగది క్లీన్ చేయించండి, కూరగాయలు కట్ చేయటం నేర్పించండి, గిన్నెలు కడిగించండి అని చెప్పి పనిష్మెంట్, సోషల్ పనిష్మెంట్ రాసి ఇచ్చింది. మళ్ళీ నెక్స్ట్ కౌన్సిలింగ్ వచ్చేటప్పుడు మీ అబ్బాయి ఈ పనులన్నీ చేశాడో లేదో మాకు కావాలి, పైగా చేశాడని మేమెట్ట నమ్మాలి, మీరు వీడియో తీసుకుని రావాలి మాకని చెప్పింది. చెప్తే తీసుకుని వచ్చారు. అసలు 5 కౌన్సిలింగ్లు అనుకుంటే 3వ కౌన్సిలింగ్ కల్లా ఆ అబ్బాయి ఫస్ట్ రోజు చూసిన అబ్బాయికి ఈ అబ్బాయి ఒకళ్ళేనా అని మేమే ముక్కు మీద వేలేసుకున్నాం అనమాట. అంత చేంజ్ వచ్చింది. అంటే అతనికి లేడీస్కి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్పించాం మేము అక్కడ. ఆడవాళ్ళ పనులు అంటే ఇలాగే ఉంటాయి, ఇంతే ఉంటాయి అనే దానికి కాకుండా పనులు ఎవరి అయినా ఒకటే అని నేర్పించాం. వచ్చేసరికి 3వ కౌన్సిలింగ్ వచ్చేసరికి మారిపోయాడు. అయినా సరే ఎందుకైనా మంచిదని చెప్పి 5 కౌన్సిలింగ్ వచ్చిన తర్వాత ఫస్ట్ కౌన్సిలింగ్ రోజున వాళ్ళ అమ్మకి ఎంత కోపం వచ్చిందో, మా అబ్బాయిని గిన్నెలు కడగమంటారా, మా ఇంట వంట లేదని మాట్లాడింది. అట్లాంటి ఆవిడ 5వ కౌన్సిలింగ్కి వచ్చేసరికి నా పక్కన కౌన్సిలర్కి చేతులు పట్టుకొని, అమ్మా ఎంత మారిపోయాడో, ఎంత మర్యాద వచ్చిందో మా అబ్బాయిలో, అంత నైపుణ్యమే అని చెప్పింది. ఇట్లాంటి కేసులు ఎన్నో ఉన్నాయి, సక్సెస్ స్టోరీలు. అంటే మనము చెయ్యాల్సింది ఏంటి అంటే, పిడుక్కి బియ్యానికి ఒకే మంత్రం వేయకూడదు ఎప్పుడే. ఆ మనిషి ఏ స్థాయిలో ఉన్నాడో గమనించి అతని స్థాయిని బట్టి మనము అతన్ని డీల్ చేయాలి. ఇప్పుడు ఇతన్ని కూడా పోలీసులు ఆ విధంగా డీల్ చేస్తుంటే ఇది జరిగేదే కాదు అసలు. అందుకని తల్లిదండ్రులారా మేల్కోండి, మీ అబ్బాయిల్ని పెంచే విధానంలో అక్క మొగుడు మీద నా పెత్తనం ఏంటి, అక్క జీవితం అక్కది అనుకునేలాగా ఉండనివ్వండి. అంటే వీళ్ళు ఏం చేస్తుంటారంటే, అమ్మాయిల్ని బయటికి పంపించకపోవటము, వీడిని తోడిచ్చి పంపిస్తారు అక్కకి. కానీ తోడిచ్చి పంపించేటప్పుడు ఏంటంటే, ఒకళ్ళకిద్దరు ఉంటే మంచిదని పంపుతున్నామని కానీ, నువ్వు పెద్ద బలశాలివను, నువ్వు పెద్ద రవిడివను, నిన్ను పంపట్లేదు, ఇట్లాంటివి చెప్పగలగాలి పిల్లలకి. పదే అసలు మగపిల్లల గొప్పతనాలు చెప్పటం, అసలు మగపిల్లడు లేకపోతే ఎట్లా అని ఫీల్ అయిపోతుంటారు. మగపిల్లడు కావాల్సింది ఏమైనా సరే అనుకుంటా ఉంటారు. అలాంటి మాటలన్నీ మీరు చెప్తూ ఉంటే మగపిల్లలు ఇలాగే తయారవుతారు. వాడు ఒక మూర్ఖుడిలాగా తయారయ్యాడు. ఆ మూర్ఖుడు ఇవాళ ఆ అబ్బాయి తల్లిదండ్రులకి ఆలోచిస్తే బాధేస్తుంది. ఇప్పుడు ఒక కొడుకున్నాడు, ఒక కూతురు, పిల్లలు ఉన్నారు అంటే ఎంత అంటే రేపు జీవితంలో మన పట్టించుకుంటారు, పెద్ద వయసు వచ్చిన తర్వాత పిల్లలు చూసుకుంటారు, ఆ మాత్రం బాధ్యతగా ఉంటారు అని తల్లిదండ్రులకు ఒక నమ్మకం ఉంటుంది, ఒక ఆశ ఉంటుంది కదా. దాన్ని వమ్ము చేశాడు. ఇంత ప్రేమించిన అమ్మాయికి ఇప్పుడు భర్తను దూరం చేశాడు. ఇప్పుడు రేపు పొద్దున వీడు వెళ్ళి జైల్లో కూర్చుంటే ఈ తల్లిదండ్రులు రేపొద్దున కొడుకు ఆదుకుంటా వీడిని ఎంత కొండకి కూర్చోబెట్టకపోతే ఇట్లా తయారవుతాడు. అందుకని ఇట్లాంటివి వచ్చినప్పుడైనా కనువిప్పు కలగాలి. అందుకే మనం కూడా మాట్లాడుకునేది. అవును మేడం, థ్యాంక్ యూ సో మచ్.